హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బలరాం అనే పేరుతో ఏ వ్యక్తిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టుగా తమకు సమాచారం లేదంటున్నారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ అధికారులు. ఇంతవరకు కంప్లైంట్ కూడా రాలేదంటున్నారు. హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిసిందని, తమ పరిధిలోని 6 సెక్టార్లలో ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్న కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరమణతో సంపత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. లిబియాలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్లుగా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి ఇద్దరు తెలుగు వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విదేశాంగ శాఖ నుంచి వర్గాల నుంచి కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో భాగంగా ఇద్దరు తెలుగు వాళ్ళలో ఒకరు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బలరాంగా ఆ ప్రెస్ నోట్లో కూడా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎట్లాంటి అధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. దీంతో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కుషాయిగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కుషాయిగూడకు సంబంధించిన బలరాం మిస్ అయ్యాడు. ఆ కిడ్నాప్లో కిడ్నాప్ గురైనటువంటి నలుగురులో ఒక వ్యక్తిగా బలరాం ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి కానీ లేదంటే హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ మీ పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా బాధితులు వచ్చారా? దీనిపైన ఏమైనా సమాచారం అందింది ఇప్పటివరకు? లేదండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బలరాం అనే వ్యక్తి కిడ్నాప్ అయినట్టుగా చెప్తున్నారు. బట్ మాకు ఇంతవరకు బాధితులు ఎవరు రాలేదు. అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. అంటే సాధారణంగా ఇట్లా ఫారినర్స్లో అగాధాలు జరిగినప్పుడు కానీ కిడ్నాప్లు కానీ మరణించినప్పుడు కానీ ఎట్లాంటి ప్రొసీజర్స్తో మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ రావడానికి సమయం పడుతుందా, లేదంటే ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి? మీకు దీనికి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? జనరల్గా బాధితులు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా రావడం జరుగుతుంది. జరిగిన దాన్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే దాదాపు అన్ని న్యాయశాఖకు సంబంధించిన వర్గాలు ధృవీకరించాయి కాబట్టి ఇప్పటివరకు మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఉన్నారా? ఏమైనా డిస్ప్యూట్ చేశారా? మీ కింద సబ్ ఇన్స్పెక్టర్ కానీ మీరు కానీ ఏమైనా వాకప్ చేస్తున్నారా? అంటే మాకు మా సెక్టర్లు 6 సెక్టర్లు ఉంటాయి పోలీస్ స్టేషన్ పరిధిలో. 6 సెక్టర్లలో ఎక్కడ అవకాశం ఉందో చూడండి. ఆ బలరాం అనే పేరు గల వ్యక్తి ఎవరైనా మన ఏరియాలో ఉన్నారో చెక్ చేసుకోమని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్ఫర్మేషన్ రాగానే తెలియజేయడం జరుగుతుంది. మొత్తం లిబియాలో కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే బలరాంగా చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికే అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా తమ వాళ్ళు తప్పిపోయారని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ మిస్ అవుతున్నారు కానీ లిబియాకు వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బాధితులు కానీ ఎక్కడ కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనా ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ డీజీ హెడ్ క్వార్టర్స్ కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి నిజంగానే బలరాం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారా, ఉంటే లిబియాకు వెళ్ళి కిడ్నాప్ అయినటువంటి వాళ్ళలో అతను ఒకడే ఉన్నారా, అలాగే ISIS ఉగ్రవాదుల చెరలో నిజంగానే బలరాం ఉన్నాడా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు సందిగ్ధత కొనసాగుతున్నది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ బలరాం నిజంగానే ISIS ఉగ్రవాదుల చెరలో ఉన్నాడా లేదా అన్నటువంటి విషయంపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్తో సంపత్, V6 న్యూస్.